హాయ్ హలో అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. నేనైతే ఒక ఫంక్షన్కి వచ్చాను. ఫంక్షన్ అయిపోయిన తర్వాత స్వీట్ పాన్ అండ్ ఐస్ క్రీమ్ ఇచ్చారు. అది తింటూ ఎంజాయ్ చేస్తున్నాను అన్నమాట. లోపల కొన్ని చూశాను అనమాట. ఫంక్షన్లో చాలా అంటే చాలా సంతోషంగా ఆనందంగా బంధువులందరూ చేసుకుంటుంటే హ్యాపీగా అనిపించింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నా మనసులో ఉన్న ఒక చిన్న మాట చెప్పాలి అనిపించింది అనమాట. బంధుత్వం అనేది దేవుడిచ్చిన మనకు ఒక గొప్ప వరం అనమాట. ఈ జన్మకి మనకి ఆ బంధం అనేది ఉంటుందన్నమాట. మళ్ళీ నువ్వు మనిషిగా పుట్టవు, ఆ బంధం అనేది నీకు ఉండదు. సో నీకు ఎన్ని డబ్బులైనా ఉండని, నీకు ఎంత గొప్ప పేరైనా ఉండని, కానీ నీకు మంచి మనసు ఎదుటి వాళ్ళల్లో మంచితనం చూడలేనప్పుడు నువ్వు ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా అది వ్యర్థం అనేది నా అభిప్రాయం. సో ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, రెండు కళ్ళతో రెండు చెవులతో విన్న మాటలు, చూసిన దృశ్యాలు కూడా ఒక్కొక్కసారి అవి అబద్ధం అయిపోతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మనిషిని అపార్థం చేసుకోవడం చాలా ఈజీ, అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ అర్థం చేసుకోవడం చాలా కష్టం అని చెప్పేసి అర్థం చేసుకోకుండా ఉండకూడదు, అర్థం చేసుకోవాలన్నమాట. మనం ఒకసారి నమ్మాము అంటే వాళ్ళతో జీవితాంతం స్నేహం చేసే విధంగా ఉండాలన్నమాట. ఎప్పుడు వాళ్ళ గురించి చెడ్డగా కలలో కూడా అనుకోకూడదు. ఎదుటి వాళ్ళ దగ్గర వాళ్ళు పతనం అయిపోవాలి, నాశనం అయిపోవాలని అసలు మాట్లాడకూడదు. ఎందుకంటే అవి మన వరకు వచ్చిన తర్వాత వీళ్ళనా మనం అభిమానించిందని అనిపిస్తుంది. సో ఫ్యామిలీస్ అందరూ ఎంజాయ్గా ఉండండి, సంతోషంగా ఉండండి, బంధుత్వాలు కలుపుకొని ఉండండి. ఎన్ని డబ్బులు సంపాదించినా, ఎంత ఎత్తుగా ఎదిగినా ఒదిగి ఉండండి. అదే మీ అందరికీ మంచిది అనేది నేను అనుకుంటున్నాను. నేనైతే అదే ఫాలో అవుతూ ఉంటాను. నాకెవరి మీదైనా కోపం వస్తే నేను ఆ కొద్దిసేపు మౌనంగా ఉంటాను. తర్వాత వాళ్ళ గురించి కలలో కూడా నేను చెడిపోవాలి, పాడైపోవాలని అనుకోను అనమాట. సో నా గురించి ఎవరేమనుకున్నా నేను పెద్ద పట్టించుకోను. ఎందుకంటే ఈరోజు పొగిడిన నోరే రేపు తిడుతుంది అనమాట. అందుకోసం నేను పెద్దగా పట్టించుకోను. సో మీ అందరికీ కూడా చెప్దాం అనుకుంది ఏంటంటే, ఎక్కువ శాతం వరకు బంధుత్వాలు, స్నేహాలు అనేవి బిల్డ్ చేసుకోండి అనమాట. సంపాదించుకోవడం చాలా కష్టం. ఎన్ని డబ్బులైనా సంపాదించగలుగుతాం, కానీ ఒక మంచి స్నేహాన్ని సంపాదించుకోవడం చాలా కష్టం అనమాట. నీతో పాటు నీ కష్టంలో నిలబడ్డ వాళ్ళని అస్సలు మర్చిపోమాకు. వాళ్ళ గురించి తప్పుగా అర్థం చేసుకోమాకు. ఎవరో ఏదో చెప్తే నమ్మమాకు అనమాట. సో నేనైతే అది చెప్పాలి అని అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో నేనైతే ఇలా చెప్పాలి అనుకున్నాను. ఎవరి మనసుకైనా బాధ కలిగి ఉంటే ఐఎమ్ సారీ అండి. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకునే మీ నాని. అంటిల్ దెన్ బాయ్.